సరే, ఇకపోతే న్యాయ వ్యవస్థ మీద మీకు చాలా అవగాహన ఉంది. దీన్ని ఎలా చూస్తారు? కాస్త రాజకీయ నాయకుడిగా పక్కన పెట్టేస్తే, రాజకీయాల మీద మక్కువతో పక్కన పెడితే ఇవి చాలా ప్రమాదకరం. ఇది ఒక న్యాయ వ్యవస్థ వృత్తిలో ఉంటూ తన రాజకీయాల వైపు మళ్ళడం, అంటే న్యాయ వ్యవస్థలో ఉంటూ ఒక అధికార పార్టీకో ఒక రాజకీయ పార్టీకో లబ్ధి చేకూరి తర్వాత వాళ్ళ త్రూ రాజకీయాల్లోకి. ఎగ్జాంపుల్ రజన్ గోగాయ్ గారిని చూసాం, రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఎలా రాజ్యసభ సభ్యుడు అయ్యాడని చెప్పేసి. ఇప్పుడు మల్లన్న ఉదాంతాన్ని మన దగ్గర తీసుకుంటే జర్నలిస్ట్గా ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశాడు, తద్రు వేరే పదవులు తీసుకున్నాడు. ఇప్పటికిప్పుడు ఏ ట్రాన్స్ఫర్ లేకపోయినా తన భార్యని డిప్యుటేషన్ మీద నల్గొండ నుంచి ఉప్పల్కి చేంజ్ చేసుకున్నాడంటే, అంటే ఇట్లా ఒక పాత్రికేయ వృత్తిలో ఉంటూ కానీ న్యాయ వ్యవస్థ వృత్తిలో ఉంటూ ఒక్కో పార్టీకి, అది అధికార పార్టీ లేకపోతే మరో పార్టీకో సేవలు చేసుకుంటా లబ్ధి పొందడాన్ని ఎలా చూస్తారు? ఒకటండి, ఫస్ట్ కానీ లేకపోతే భారతదేశ స్వతంత్ర సమర సంగ్రామం చూసినప్పటికి కూడా న్యాయవాదులు, జర్నలిస్టులు ఒక రోల్ ప్లే చేశారు. సరే, కొన్ని సందర్భాలలో ఇప్పుడు ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్లోనే ఉంటుంది. ట్రేడ్ యూనియన్ నాయకులను అనవసరంగా స్థానభ్రంశించారు. ఇప్పుడు మల్లన్న గారు కానీ, నేను కానీ, లేదా ఇంకెవరన్నా పార్టీకి చేసిన వాళ్ళకి ఎంతో కొంత మేలు అధికార పార్టీ తరఫున జరుగుద్దండి. అది ఆయన అడిగినా జరుగుతుంది, అడగకుండా జరుగుతుంది. వారికి కష్టం ఉంది అంటే ఏదో చేస్తారు కదా. సినిమా రంగంలో రిటైర్ అయిన వాళ్ళకు కూడా రాజనాల గారికి, కాంతారావు గారికి, కొంతమంది ప్రముఖ నటులు పోయి కొంత ఆర్థిక సాయం చేసిన సందర్భాలు లేవా? చేసిన కృషికి గుర్తింపుగా. అంటే అతను పైరవి చేసుకొని అర్హత లేకున్నా ఏదైనా సాధిస్తే నేను విమర్శిస్తాను. కానీ అందరిలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్హత ఉండి వాళ్ళకేదో చిన్న ట్రాన్స్ఫర్ జరిగితే కోట్లు కొల్లగొట్టిన వాళ్ళందరిని వదిలెట్టేసేసి ఒకళ్ళిద్దరు జర్నలిస్టులకు కొంత లాభం జరిగింది అని దాన్ని విమర్శించడం నేను ఇష్టపడా. ఆ మాత్రం వెసులుబాటు లేకుండా ఒక మనిషి ఎందుకు చేస్తాడండి? ఎవడైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరన్న వామన్ రావు దంపతుల్లాగా నడి రోడ్డు మీద కత్తులు పెట్టుకొని చంపినా కానీ ఎవడు అడ్డురారు అనేటువంటి ఒక ఆటవికమైన పరిస్థితులు ఉంటే ఎవడు ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తాడు? మనం హర్షించాల. ఏంటిది? ఎంతో కొంత సాయం వాళ్ళకి అందింది అని. అవును, జర్నలిస్టులు ప్రజాసేవకు పనికిరారని ఎక్కడన్నా రాసిందా? లేకపోతే న్యాయవాదులు పనికిరానుందా? ఎంతమంది అసలు వకాలత్ అంటే ఏం తెలియని వాళ్ళు, కేవలం LLB డిగ్రీ పట్టుకున్న వాళ్ళే మేము గొప్ప న్యాయవాదులం అని చెప్పుకొని పోస్టులు సంపాదిస్తున్న దశలో న్యాయవాద వృత్తిలో కూడా కొంత పేరు ప్రతిష్టలు సంపాదించి తర్వాత వృత్తిని మార్చుకొని ప్రజా జీవనంలోకి వస్తే తప్పేంది? వాట్ ఇస్ రాంగ్ విత్ దట్? కవులు, కళాకారులు లేకపోతే పాత్రికేయులు ఇలా అంటే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాడిదైన శైలిలో అక్షరంతోనో గలంతోనో స్పందించుతా ఎన్నుకోబడినటువంటి ప్రతిపక్ష పాత్ర నికార్సుగా పోషించే వ్యక్తులకి అవకాశాలు రావడానికి ఇక్కడ ఈ సమాజం తప్పుపట్టట్లే. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వీళ్ళ అక్షరం, వీళ్ళ స్వరం ఒక పార్టీ కొరకు, ఒక వ్యక్తి కోసం పని చేసుకుంటా పదవులు తీసుకుంటా ఉన్నట్టు వీళ్ళని ఉద్దేశించి వీళ్ళు చాలా అట్లాంటి అవకాశవాద రాజకీయాలను ఎవరు ఇష్టపడు? మీరు ఇష్టపడు, ఎవరు ఇష్టపడు? కేవలం తనకున్నటువంటి కళను తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడంటే ఇక వాడంత వ్యర్థుడు ఇంకోలేదు. కళ కోసం కాదు, కళ ప్రజాసేవ కోసమని అనేటువంటి ఒక పార్టీ కోసం, ఒక పర్సన్ కోసం కాదు అనేటువంటి అంశాన్ని నమ్మే వ్యక్తిని నేను. ఇప్పుడు చాలాసార్లు నేను ముక్కుసూటిగా మాట్లాడడం కొంతమందికి నచ్చదు. అరే వీడేంది అమ్మ, వీడు ఒక్కసారి కూడా తల వంచడు అని అంటారు. అది వేరు కదా. వాళ్ళ దయాదాక్షిణ్యాలతో పదవులు వస్తే అవసరం లేదు అనలేదు, అది తప్పు. తర్వాత రెండోది, ఎవరైనా అవగుణాల పాలై ఒక పాత్రికేయుడో లేకపోతే ఒక న్యాయవాదో తన వృత్తిని తన వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటే ఒకసారి ప్రయోజనం వస్తుంది, రెండోసారి తీసి చెత్తగుట్లో దాఖలు చేస్తారు. వాళ్ళ స్థానంలో ఇంకొక మంచి పాత్రికేయుడు వస్తాడు, ఇంకొక మంచి న్యాయవాది వస్తాడు. చివరిగా శరత్ గారు, కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీ కంటే ఒక పర్సన్ నమ్ముకుంటే పదవులు వచ్చాయంటారు. ఎవరైనా ఒక పర్సన్ గాడ్ ఫాదర్గా శరత్ గారికి ఉన్నారా? నాకెవడు గాడ్ ఫాదర్ లేదు. ఐ ట్రస్ట్ ఓన్లీ ఇన్ కాంగ్రెస్ ఐడియాలజీ అండ్ ఐ ట్రస్ట్ ఇన్ ఆర్ లీడర్షిప్. మేము రాహుల్ గాంధీ గారితో కానీ, ప్రియాంక గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో వాళ్ళతో ఉన్న సంబంధాలు, వాళ్ళతో ఉన్న పరిచయాలు అట్లాంటివి తప్ప నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి పోయి నాకు ఇది కావాలని అడగలేదు, అడగా. రాష్ట్ర పార్టీ నాయకుడు ఒకరంటూ
మీకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు, చాలా మంది తెలుసు. తెలవడం వేరు, మీకోసం నిలబడేటువంటి వ్యక్తులు. అట్లా నేను ఎవరిని ఊహించట్లేదు, నా కోసం ఎవరు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. నాకంటే యోగ్యులని వాళ్ళు నియమించుకునే ప్రక్రియలో కూడా ఉంటే నేను వాళ్ళకి ఎప్పుడు మీ నాయకత్వాన్ని సమర్థించి వీరికి ఇది ఇవ్వడం సబబు సరైనది, న్యాయం చేయకూడదు, అది వాళ్ళకి సంబంధించిన విషయం, వాళ్ళ అంతరంగానికి సంబంధించిన. వాళ్ళు ఎట్లా మేము ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాము, ఒక పదవుల పంపకాలు జరుగుతున్నప్పుడు అరే ఫలానా వ్యక్తిని మనం విస్మరిస్తే బాగుండదు, వారు మన పార్టీకి బాగా సేవ చేస్తారు, వారి పేరు కూడా ఎవరైనా సహృదయంతో ప్రపోజ్ చేసి ఆ ప్రపోజల్ ను ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. దాన్ని ఆశించడం అంటారు, దాన్ని అడుక్కోవడం అన్నారు. అట్లా చేస్తే అది ఆ మంత్రివర్గ సభ్యులకు, ఆ ఎమ్మెల్యేలకు, ఆ ఎంపీలకే ఆ క్రెడిట్ పోతుంది. ఇప్పుడు ఎక్కడో ఉన్న హాష్మిని, ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పవర్ ఇచ్చిన సందర్భాలు గతంలో ముఖ్యమంత్రులు చేసినారు. గొప్ప గొప్ప వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. డాక్టర్ సి నారాయణ రెడ్డికి అంటే ఆనర్ ఆఫ్ కాజా డాక్టరేట్ ఇవ్వడానికి డాక్టర్ చెన్నారెడ్డి గారు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉన్నప్పుడు కృషి చేసినారు. అయితే ఆనాడు ఆయన మీద విమర్శ వచ్చింది, ఏమని, అరే ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉండి మన రాష్ట్రంలో తెలంగాణ వాడికి ఆనరీ డాక్టరేట్ ఇప్పించినాడు అనే విమర్శ వచ్చిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి వ్యక్తిత్వము, వారి పటిమ, వారి జ్ఞానం ముందడ అందరూ ఒప్పుకున్నారు, అవును కరెక్టే, ఇతను గొప్ప వ్యక్తిని గుర్తించినాడు అని. ఆ గుర్తింపు ఎవరు తెచ్చినారు? బికాస్ నారాయణ రెడ్డి గారి గురించి చెన్నారెడ్డి గారికి అవగాహన ఉంది కాబట్టి ఆయన పేరును ప్రపోజ్ చేసినాడు, తెప్పించినాడు. అట్లా ఎంతమందికి రాలేదండి, చాలా మందికి అవకాశాలు వచ్చినాయి, వస్తాయి కూడా. ఇట్లా గుర్తించిన వారి నాయకులు ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటారు సార్. ఉన్నారంటారా? ఎందుకుంటారు ఉంటారు, కాకపోతే వాళ్ళ మాట నెగ్గినప్పుడు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చాలా సార్లు ఏం జరుగుతుందంటే నిర్ణయం తీసుకునే వ్యక్తులకి సంబంధించిన కొంత క్లోజ్ కోటరీ ఉంటుంది, వాళ్ళకే మేజర్ భాగం వస్తుంది. వాళ్ళు అయిపోయినాకనే వేరే వాళ్ళకి అవకాశం వస్తాయి. లేదు, సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఏ కోటరీలో లేం కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్ టర్న్ ఇన్ ది క్యూ, దట్స్ ఆల్. యూ విల్ వెయిట్, వాట్ ఈస్ దేర్. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ నాట్ ఫర్ ఎ పొజిషన్. ఈ పదవి కోసమే పడి సావాలంత అవసరం లేదు కదా. ఇప్పుడు టు మై ఎబిలిటీ అండ్ మై స్కోప్ నేను పదాలలోనే ఉన్నాను. మీరు సాక్రిఫైస్ చేసి మీరు అంటే అర్హత కలిగినటువంటి వ్యక్తులు, మీరు అనర్హులైన వ్యక్తి ఆ పదవిని చేపట్టడం వల్ల జరిగే నష్టాలని మనం చూస్తా ఉన్నాం. ఏం చేస్తాం ఇప్పుడు ఉత్తర గోగ్రహణం అని ఉంది మహాభారతంలో. మరి ఉత్తరుడు గోవులను మరల్చినాడా? లేదు కదా, అర్జునుడే మరలించినాడు. అయినా సరే దాని పేరు ఉత్తర గోగ్రహణం అన్నారు. అట్లనే ఉత్తరులు వస్తారు ముందుకు, వినలేదు. ఇది ఇతిహాసాలలో ఉందండి. అసమర్థులకు అందలాలు ఎక్కించడం అనేది ఇతిహాసాలు జరిగినాయి. ఎంతో మంది అసమర్థులైన రాజులు వచ్చినారు, రాజ పదవిని అలంకరించినారు, అతి త్వరలోనే అధికారాన్ని కోల్పోయినారు, సర్వనాశనమైనారు. ఎన్ని రాజవంశాలు నాశనం కాదు. అట్టనే అనర్హులకు ఎక్కువగా అందలం ఎక్కిస్తే ఆ పార్టీ నాశనం అవుతుంది కదా. రేపటి రోజు ఎవరుంటారు? ఆలోచించారా? ఇప్పుడు మనము పార్టీలో సేవను గుర్తించి అవకాశాలు కల్పిస్తుంటే కార్యకర్తలకు కొంత ఉత్సాహం ఉంటుంది. వాళ్ళు కూడా అరే ఫలానా ఆయన మంచి సేవ చేస్తే ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి ఇంకో కొంతమంది కార్యకర్తలు కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు ఓన్లీ గాంధీ భవన్లోనో లేకపోతే ముఖ్యమంత్రి ఛాంబర్లోనో పోయి రోజు చెంచాలు కొడితేనే పదవులు వస్తాయి అంటే అందరూ అదే అవలంబిస్తారు. పార్టీకి రేపు టికెట్ల కోసం కృషి చేసే వాళ్ళు ఎవడుంటారు? రేపు పార్టీ అభ్యర్థులను గెలిపించే వాళ్ళు ఎవరుంటారు? ఎవరి క్రెడిబిలిటీ ఏంటిదన్నది ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఇవాళ మేము ఎక్కడైనా బయటికి వెళ్తే ఎక్కడైనా కలిస్తే అయ్యా మా రైతు బంధు ఇంకా ఇవ్వట్లేదయ్యా అని. మొన్న ఇటీవల నేను వస్తున్నప్పుడు ఈ ఆసరా పెన్షన్ రాక ఒక ఆయన నన్ను డబ్బులు అడిగినాడు. సార్ ఇంకా డబ్బులు రాలేదు సార్, ఇంకా నేను మందులు కొనుక్కోవాలి అని అంటే కరీంనగర్లో ఆయన నాకు 3,000 అడితే 1,500 ఇచ్చిన. అంటే చెప్తే మనకు వాళ్ళలో ఉండే యాక్సెప్టబిలిటీ అక్కే టూ హుడ్స్ అండి. ప్రతిసారి నన్ను కేంద్రంగా నాకు పదవి వస్తుందా రాదా అనే దానికంటే ఎక్కువగా నాకంటే యోగ్యులైన వాళ్ళకి పదవి వస్తుందా లేదా అనే విషయం నేను ఇష్టపడతా, ఆ చర్చ.